శ్రీనివాసుడికి అత్యంత ప్రియమైన దివ్య ప్రదేశాలు రెండు ఉన్నాయి. ఒకటేమో సాక్షాత్తు వైకుంఠం, వైకుంఠం తర్వాత భూలోక వైకుంఠమైన వెంకటాచల క్షేత్రం. శ్రీనివాసుడికి భక్తజన సులభుడన్న బిరుదు కూడా ఉంది. ఎందుకంటే స్వామి అర్చారూపం తీసుకొని, అంటే విగ్రహ రూపం పొంది మనం చేసే అలంకారాలు, సేవలు, కానుకలు స్వీకరించి సంతసించి మనల్ని అనుగ్రహిస్తారు. మనల్ని అనుగ్రహించడం కోసమే స్వామి వైకుంఠాన్ని వదిలి ఆనంద నిలయంలో కొలువైనాడు. ఆయన రావడానికి కారణాలు కూడా ఆయన సృష్టించుకున్నవే. భక్తుడు భగవంతుణ్ణి గుర్తించడానికి మొదటి మెట్టు విగ్రహ రూపమే. దీన్ని అర్చిస్తూ పూజిస్తూ తరువాత ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఆఖరికి నిర్వికల్ప సమాధి స్థితికి చేరుకుంటాడు. కొందరుకుండే అనుమానం ఏంటంటే, మన సనాతన ధర్మంలో సమస్త ప్రకృతిని దైవంగా పూజిస్తాం కదా, మరి ఆలయాలు ఎందుకు, అందులో విగ్రహం ఎందుకు అని. దానికి సమాధానంగా, సర్వం గాలి నిండి ఉంది కదా, మరి అది కనపడదు. కానీ ఫ్యాన్ కింద నిలబడితే గాలిని అనుభూతి చెందుతాం. అలాగే దైవం సర్వవ్యాప్తి, కానీ ఆ అనుభూతిని దేవాలయాల్లోనే పొందగలం. అందుకే విగ్రహారాధన చేయాలి. అంబుజోద్భవ వినుతో అగణిత గుణనామో, అంబుజోద్భవ వినుతో అగణిత గుణనామో, తుంబురు నారద గాన వినోలో, తుంబురు నారద గాన వినోలో, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం. మకర కుండలధరో మదన గోపాలో, మకర కుండలధరో మదన గోపాలో, భక్త పోషక శ్రీ, భక్త పోషక శ్రీ, వెంకటాచల నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీయత్కాంతాయ కళ్యాణ నిధయే నిధయేత్కినాం. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీ సవిభ్రమాలోకసు విభ్రమ చక్షుషే, చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. శ్రీ వెంకటాద్రి సింహాద్ర మంగళాభరణాంగ్రయే, మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ మంగళం.